హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే అత్తమ్మ నిమ్మకాయ పెసరపప్పు చారు అయితే తయారు చేస్తున్నారు. అది ఎలా చేశారు ఏంటి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి సరిపోనికి నీళ్ళు పోస్తున్నాం. ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో ఎన్ని గ్లాసులు అత్తమ్మా? 3 గ్లాసులు. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 1 గ్లాస్ పప్పు, 3 గ్లాసుల నీళ్ళు, నెక్స్ట్ కారంకి సరిపోయే పచ్చిమిర్చి ఎండింది వేసుకుంటాం. ఇదేం పప్పుచారు? నిమ్మకాయతో చేసే పప్పుచారు. ఓకే అత్తమ్మ. ఇది మనము ఎప్పుడు చింతపండుతోటి చేసుకుంటాం కదా, ఇట్లా చేసుకొని తినండి, కమ్మగా ఉంటుంది. ఇక ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడాలి. అన్ని వేరేగా అట్లా చేయాలి కదా అత్తమ్మ, ఎప్పుడు ఒకేలా కాకుండా. ఇది కమ్మగా ఉంటుంది. దీనికి పెసరపప్పు, కందిపప్పు కాదు, ఇది పెసరపప్పు. పెసరపప్పుతో పప్పుచారు చాలా బాగుంటదమ్మా. ఇట్లా వేసి వేసుకోవాలి పప్పు ఉడకదాకా. ఇక కారం వేయరు మళ్ళీ? కారం వేయం. 2 టమాటాలు, ఈ 2 టమాటాలు. ఓకే అత్తమ్మ. ఇప్పుడు ఇది కందిపప్పు లాగా కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదమ్మా, మెత్తగా అయిపోతుంది, తొందర ఉడికిపోతుంది కాబట్టి కదా. కుక్కర్లో అవసరం లేదు, గిన్నెలో చేసుకోవచ్చు, తొందరనే ఉడుకుతుందమ్మా. ఉడికినాక ఈ పప్పుచారు చేసుకోవాలి దీన్ని. ఇప్పుడైతే కొంచెము 2 టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఇక పప్పు, కొంచెం పసుపు వేసుకున్నామమ్మా. కొంచెం పసుపు వేసుకుందాము. ఓకే అత్తమ్మ. కొంచెం జీలకర్ర వేసుకుందాము ఇప్పుడే. ఎక్కువ వేసుకోవద్దు, చేదవుతుంది. ఇంత చాలు. సరే అత్తమ్మ. పొయ్యి మీద పెట్టుకుందామమ్మ. వేసుకునేటి కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇది రుబ్బినాక వేసుకుందాం. సరే అత్తమ్మ. స్టవ్ వెలిగించుకుందాం. ఉడికినాక మళ్ళీ చూపించుదాం. సరే అత్తమ్మ. మూత పెట్టేసి ఇట్లా అనుకోవాలి కొంచెం. సరే అత్తమ్మ. ఇట్లా పప్పుతోటి, ఇట్లా పప్పు ఉత్తితోటి ఇట్లా అని మంచిగా నలిగేదాకా ఇట్లా ఇట్లా అప్పటికే ఉడికింది. కానీ ఇంకా కొంచెం పచ్చిమిర్చి, టమాటాలు వేసినాం కదా, అవి కూడా మంచిగా నలగాలని ఇట్లా అంటున్నా. ఓకే అత్తమ్మ. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే నిమ్మకాయ పప్పు కదా ఇది, అందుకని కొన్ని నీళ్ళు పోసుకుంటాం. ఇంత చాలు, మళ్ళీ మసులుతుంది కదా కొంచెం. ఓకే అత్తమ్మ. తర్వాత ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. సేమ్ పప్పుచారు లాగానే ఇది, కానీ నిమ్మకాయ పప్పుచారు. నిమ్మకాయ రసం పోసుకుందాం ఇంట్లో. అయితే చింతపండు బదులు నిమ్మకాయ రసం వేస్తారు. ఎప్పుడు చింతపండు పప్పుచారు ఎందుకన్నట్టు మనం కొత్తగా ఇట్లా ఇట్లా కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఇట్లా అన్నీ సేమ్ పప్పుచారు లాగానే, కానీ ఇట్లా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఇట్లా నలగొట్టుకొని ఇట్లా వేసుకోవాలి. ఓకే అత్తమ్మ. పచ్చివే వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివే, వెల్లుల్లి కూడా పచ్చిదే. ఓకే అత్తమ్మ. మరి ఇట్లా పచ్చి వేస్తే టేస్ట్ ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది, మసులుతుంది కదా, దానికోసమని వేస్తున్నా. ఇట్లా మంచిగా పచ్చిదే వేసుకొని ఇక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఎంత అత్తమ్మ? 1 గ్లాస్ పప్పుకి ఇక 1 పిండుకుంటున్నాము. రసం ఉంటేనేమో 1 చాలు, రసం లేకపోతే 2 పిండుకోవచ్చు. అట్లా ఇది చేదేం కాదమ్మా. నిమ్మకాయ ఇప్పుడు పిండుకుంటే చేదు అవుతుందేమో అనుకుంటారు, చేదేం కాదు. ఓకే అత్తమ్మ. చాలా బాగుంటుంది. ఇట్లా చింతపండు దానికంటే ఇది ఇంకా బాగుంటుంది. 1 చాలు, నిమ్మకాయ రసం బాగానే వెళ్ళింది కదా. అవును, మంచిగా వచ్చింది.
ఒక్క స్పూన్ అవుతుంది కదా అత్తమ్మ, అది ఒక్క టీ స్పూన్ అవుతుంది. పెట్టుకుందాం మసాలా దాకా. ఓకే అత్తమ్మ, పెట్టుకోండి. ఇక ఇంత వేస్తా, ఒక స్పూను ఉప్పు. ఓకే అత్తమ్మ, చాలు ఇక మళ్ళీ వేసుకోకుండా ఏం లేదు, అందుకని వేసిన. ఇప్పుడైతే పప్పు కలుపుకుందాం. ఓకే అత్తమ్మ, ఇట్లా మంచిగా మసిలినాక ఇక పోపు పెట్టుకుందాం. అత్తమ్మ ఇప్పుడు కుక్కర్లో చేసుకునే వాళ్ళకైతే ఎట్లా చెప్తారు? కుక్కర్లో అయితే ఒక 2 విజిల్ వస్తే చాలు. ఇది పెసరపప్పు కదమ్మా, ఇది ఇట్లా పెసరపప్పు ఈ టేస్టే బాగుంటుంది. ఇంకా అందుకని మనం ఏం చేస్తాం, గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి, తొందరనే ఉడుకుతుంది పెసరపప్పు కాబట్టి. ఇంకా తొందరగా కావాలనుకున్న వాళ్ళు కుక్కర్లో పెట్టుకోవచ్చు, కానీ ఇది ఇట్లా చేస్తేనే బాగుంటుంది. ఇట్లా చేస్తే ఇంకా అసలు ఇక వదిలిపెట్టలేమంత బాగుంటుంది. చింతపండు ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు ఇట్లా కూడా చేస్తే బాగుంటుంది. ఇట్లా కూడా చేసుకొని తిని చూసి మాకు కామెంట్లో పెట్టండి. ఇది పెట్టుకొని పోపు పెట్టేసుకుందాం. రెండు పావుల నూనె. ఓకే అత్తమ్మ, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము. ఓకే అత్తమ్మ, ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకుందాం. కొన్ని ఆవాలు వేసుకుందాం. ఓకే అత్తమ్మ, కొంచెం ఫ్రై అయినాక కొంచెం ఏమో ఎల్లిపాయలు వేసుకుందాం. కొంచెం వేసినాక కరివేపాకు. అల్లం పెట్టి మనం అందులో కూడా వేసినాము, ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకున్నాం పోపులో. ఓకే అత్తమ్మ, ఇక అయిపోయినాక పప్పు ఇందులో వేసుకోవాలి. పోపు పెసరపప్పు టమాటాలు అన్నీ వేసి పప్పుచారు చేసుకున్నాం అన్నట్టు. ఇది నిమ్మకాయ పప్పుచారు అమ్మ. ఓకే అత్తమ్మ, బాగుంటుంది. ఇట్లా చేసి చూడరు ఇంకా మీరు, మంచిగా ఉంటుంది. మళ్ళీ మీకు కూడా ఇంకా వేరే వేరే పప్పుచారులు కూడా చేసి చూపిస్తా. ఇది కూడా మీరు చేసుకొని చూసి కామెంట్లో పెట్టరు మంచిగా ఉందా మరి ఎట్లున్నది అన్నది. సరేనమ్మా. సో చూసేసిరు కదా, మా పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుందో కదా, సూపర్గా ఉంది. చాలా సింపుల్గా కూడా అయిపోయింది. చూసిరు కదా మీరు కూడా. సో ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోవద్దు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మాత్రం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతే, ఇంకా వీడియో. బాయ్ బాయ్.